అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ పొందడానికి ఫైర్ గద్వాల జిల్లా అధికారి అశోక్ కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో అగ్నిమాపక యంత్రాలను ఉంచాలని, ప్రమాదాల సమయంలో అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించాలని, లేకపోతే అగ్నిమాపక శాఖకు తెలియజేయాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రదేశాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించాలని సూచించారు. ప్రమాదం తర్వాత కారణాలను తెలుసుకొని వాటిని నివారించి ఎంతవరకు నష్టం జరుగుతుందో అంచనా వేయాలి. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. ఫ్లోటబుల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో, బెలూన్లు కానీ వాటి ద్వారా మాత్రమే నేర్చుకోవటం మంచిది. కానీ మనము క్యాన్ లాంటివి కట్టుకున్నప్పుడు ఏంటంటే అవి పడిపోవటం కానీ, లేదా అందులోకి నీళ్ళు చేరి అది పిల్లలు మునిగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఆ ఫ్లోటబుల్ ఎక్విప్మెంట్ సహాయంతో సరైన పరికరాలతో ఒక పద్ధతిలో నేర్చుకుంటే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు మన స్టాటిక్ వాటర్లో నీళ్లు కదలని బావులు లాంటి స్విమ్మింగ్ పూల్స్ లాంటి దాంట్లో నేర్చుకోవాలి. స్విమ్మింగ్ పూల్స్లో బెటర్. అందులో ఫస్ట్ లెర్నింగ్ వాళ్ళు లోతు తక్కువగా ఉన్న ఏరియాలో నేర్చుకుంటారు. స్విమ్మింగ్ వచ్చిన తర్వాత మిగతా లోతైన ప్రదేశంలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి లోతు తక్కువ ఉన్న ప్రదేశంలో, సురక్షితమైన ప్రదేశంలో, పెద్దల సమక్షంలో లేదా ఎక్స్పర్ట్ సమక్షంలో ఈత నేర్చుకుంటే మంచిది. పిల్లలు ఏం ధరించాలి ఈత నేర్చుకున్నప్పుడు బెలూన్స్ ఉంటాయి, లైఫ్ జాకెట్స్ ఉంటాయి. వాటిని ధరించి స్విమ్మింగ్ నేర్చుకుంటే మంచిది. సార్ మీ పేరు? నా పేరు అశోక్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గద్వాల. మీరు పిల్లలకి ముఖ్యంగా సజెషన్ ఇచ్చేది ఏంటి? ఇవి కాకుండా పెద్దల సమక్షంలో కానీ ట్రైనర్ సమక్షంలో కానీ నేర్చుకోవాలని చెప్తాను. మీ పేరు చెప్పి నేను అశోక్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, జోగులాంబ, గద్వాల డిస్ట్రిక్ట్.